వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఇప్పుడు మనందరం కూడా మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే సెంట్రల్ బడ్జెట్. సో ఈ సెంట్రల్ బడ్జెట్ ఈసారి ఎలా ఉండబోతుంది, మనందరికీ కూడా ఇండియాలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, గ్రోత్ ఎలా ఉంది, ఎకనామిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది, జీడిపి గ్రోత్ ఎలా ఉంది, ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. మరి ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఎలా రిలీజ్ చేయబోతుంది అనే ఉత్కంఠ అందరిలో ఉంది. సో ఈ డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేయడానికి మన ముందు అరుణ్ రాజ్పుత్ సార్, సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ అండ్ యాంబర్ కార్పొరేషన్ సర్వీసెస్ ఫౌండర్ అనమాట. సార్ని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్కారం భవ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. మీకు మీ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీఆర్ గ్లాడ్ టు ఇన్వైట్ యూ టు, బికాజ్ ఒక ఇన్ఫర్మేషన్ అండ్ ఇది అందరికీ కూడా తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా. సార్, ఇప్పుడు మనం ఓవరాల్గా ఇప్పుడు సెంట్రల్ బడ్జెట్ రిలీజ్ చేయడము, ఆ ఎస్టిమేషన్స్ అన్ని మాట్లాడుకునే ముందు కనుక మనం ఓవరాల్గా బిఫోర్ దాట్ మన ఎకనామిక్ సిచ్యువేషన్ ఎలా ఉందంటారు కరెంట్లో? అంటే ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే దర్ ఇస్ అ లాట్ ఆఫ్ జియోపొలిటికల్ ట్రాన్సిషన్ హ్యాపెనింగ్. అంటే యుద్ధాలు జరిగే సిచ్యువేషన్ కనబడుతుంది, ప్లస్ ఇతర దేశాల మీద ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాయి. మనకు ట్రేడ్ వార్ జరిగే పరిస్థితి ఉంది. అక్కడ ట్రంప్ గారు మన మీద టారిఫ్లు విధించారు. సో ఇవన్నీ పరిగణనకు తీసుకుంటే కొంచెం క్లిష్టమైన పరిస్థితులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. సో ప్లస్ మనకు ఇండియా సినారియో కనుక చూస్తే మనకు పొలిటికల్గా కూడా మనకు నేబరింగ్ కంట్రీస్ నుంచి కొన్ని థ్రెట్స్ ఉన్నాయి. అది బంగ్లాదేశ్ అయినా, నేపాల్ అయినా, శ్రీలంక అయినా, అండ్ ఫర్ దట్ మ్యాటర్ పాకిస్తాన్ నుంచి రీసెంట్గానే మనం యుద్ధానికి వెళ్ళాం కాబట్టి. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం కాంప్లికేటింగ్ ఫ్యాక్టర్స్ ఫ్రమ్ అ బడ్జెట్ స్టాండ్ పాయింట్. మోర్ ఇంపార్టెంట్లీ మీ ఇక్కడ చూడాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఇవన్నీ ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ప్రజల మీద ప్రభావం చూపుతాయి. అది ఎలా అంటే మన ద్రవ్యోల్బణం పెరగడం కానీ, లేకపోతే మనకున్న ఇండివిజువల్ ఇన్కమ్స్ తగ్గడం కానీ, పెట్టుబడులు చేసే అవకాశం కానీ తగ్గుతాయి. కాబట్టి ఈసారి వస్తున్న బడ్జెట్లో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఎట్లా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారో అనేది గమనించాల్సిన విషయం. నిన్న విడుదలైన ఎకనామిక్ సర్వే గనక మనం చూస్తే ప్రస్తుతం ఇండియా అవుట్లుక్ ఈజ్ వెరీ స్టేబుల్, అంటే స్థిరంగా ఉంది, ప్లస్ గ్రోత్ ఫేజ్లో కూడా మంచిగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు ప్రస్తుతం ఉన్న ఎకనామిక్ సర్వే చెప్తుంది. ప్లస్ మనకు జీడిపి గ్రోత్ రేట్ కూడా దాదాపు 7.4% వరకు ఎస్టిమేట్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే లార్జెస్ట్ ఎకానమీస్లో ద్రవ్యోల్బణం కంట్రోల్ చేసింది, అందరికన్నా ఎక్కువ ద్రవ్యోల్బణం కంట్రోల్ చేసింది 2025లో ఇండియా అనేది మన ఎకనామిక్ సర్వే చెప్తుంది. సో ఇదొక వెల్కమ్ మూవే. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే ఇవన్నిటిని ఒక కూలకుశంగా చూసి ఎట్లా బడ్జెట్ని ప్రవేశపెడతారనేది వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్. ఎగ్జాక్ట్లీ సార్, చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఎందుకు అవుతుంది అని అంటే ఈసారి మీరు ఇందాక అన్నట్టుగానే ఒక 1 ఇయర్లోనే చాలా మార్పులు చూసాం మనము. ఎయిర్వేస్ నుంచి కూడా చూసాం, చాలా మార్పులు చూసాము. ఎట్ ద సేమ్ టైం మనకి మీరు అన్నట్టుగానే బార్డర్ కంట్రీస్లో కావచ్చు, అటు రష్యన్ వార్ కావచ్చు, యుఎస్ఏ టారిఫ్స్ కావచ్చు, ఇలా చాలా ఇంపాక్ట్స్ ఉన్నాయి. కాబట్టి మరి నెక్స్ట్ దీనికి తగ్గట్టుగానే మన ఇండియాలో ఈసారి బడ్జెట్ రిలీజ్ చేయాలంటే ఎక్కువగా గవర్నమెంట్ వేటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది అంటారు? ఎస్, షూర్లీ. ఏంటంటే ఇప్పటిదాకా మనం చర్చింది సమ్మరీ, అంటే ఎకనామిక్ సర్వే ఎలా చూపుతుంది ఇండియా అనేది. బట్ గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ ఏమున్నాయి కనుక చూస్తే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఉద్యోగ భద్రత. ఎంతవరకు ఉద్యోగం కల్పిస్తున్నాము, మళ్ళీ ఉన్న ఉద్యోగాలు వెళ్ళిపోకుండా ఎట్లాంటి సెక్యూరిటీని ఇవ్వగలుగుతాము. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం చెప్పుకోవడానికి ఇన్ఫ్లేషన్ కర్టైల్ చేయగలిగాము. 2025లో మనం అందరికన్నా ఎక్కువ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేశామని ఎకనామిక్ సర్వే చెప్తుంది. బట్ గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ చాలా విభిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు కూడా మనము ప్రజల దగ్గర వెళ్తే ధరలు పెరుగుతున్నాయి, వ్యయం పెరుగుతుంది, కానీ ఆదాయం పెరగట్లేదు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే చాలా కాంప్లికేటింగ్ సినారియోస్. అక్కడ పాలసీ ఫ్రేమింగ్ ఏంటంటే గ్రోత్ ఫేజ్లో ఉంది, బట్ పాలసీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే చాలా కాంప్లికేటింగ్ ఫ్యాక్టర్స్ ఫ్రమ్ అ బడ్జెట్ ప్రెజెంటేషన్ స్టాండ్ పాయింట్. ఇట్ ఈస్ అ వెరీ హ్యూజ్ టాపిక్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ దట్ ఈ బడ్జెట్లో సంక్షేమం పరంగా, వెల్ఫేర్ పరంగా ఏం అలొకేషన్ ఉండబోతున్నాయి, పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కానీ, పబ్లిక్ స్పెండింగ్కి కానీ ఎట్లాంటి అలొకేషన్స్ ఉండబోతున్నాయి, ప్లస్ ఓవరాల్ గ్రోత్ ఎట్లా చేయబోతున్నాం, ఇన్ఫ్లేషన్ని ఎట్లా కంట్రోల్ చేయబోతున్నాం. ఈ 4 ప్రత్యేకమైన విషయాల్లో ఇవన్నిటిని కన్సిడర్ చేసి ఈ బడ్జెట్ ఎలా ఉండబోతుందో కొంచెం చూడాల్సిన చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇంతకుముందు మామూలు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ ఇవన్నీ మనకు క్లియర్గా కళ్ళ ముందు కనిపించేవి. సో వీటికి ఈ బడ్జెట్ ఎలోకేట్ చేస్తే ఒక క్లారిటీ వచ్చేది, ఎలా గ్రోత్ ఉంటుంది, నెక్స్ట్ ఎలా ఉంటుందని. బట్ ఈసారి అన్ప్రెడిక్టబుల్గా ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ వీటన్నిటినీ కూడా మనము బ్యాలెన్స్ చేయడానికి కొంచెం టఫ్ సిచ్యువేషనే ఉంది కదా సార్? కరెక్ట్.
అంటే లాస్ట్ టైం బడ్జెట్ ఏంటంటే ఆ సిచ్యువేషన్లో మనకు అంత వార్ సిచ్యువేషన్ కానీ అవన్నీ లేవు. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 1 yearలో చాలా మార్పులు చేర్పులు జరిగాయి. ఇంటర్నల్లీ కూడా చాలా ప్రొటెస్ట్లు అవుతున్నాయి దట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు గివ్ ద పబ్లిక్ వాట్ దే వాంట్. ప్లస్ అవుట్ సైడ్ మనకు టారిఫ్ వార్స్ కూడా నడుస్తున్నాయి. వేరే కొత్త డీల్స్ కొత్త బిజినెసెస్ మనకు పెట్టుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మేక్ ఇన్ ఇండియాని ఇంకా ప్రమోట్ చేసే ఆస్కారం ఉంది. ప్లస్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ ఏంటంటే చాలా లింకింగ్ అండ్ కాంప్లికేటింగ్ ఫ్యాక్టర్స్. దాన్ని ఆబ్వియస్లీ ఈ బడ్జెట్లో ఏంటంటే ఇవన్నిటిని దీనికి సంబంధించిన నివేదికలు వెళ్తాయి. ఇవన్నీ మాకు ఇష్యూస్ ఉన్నాయి, దీన్ని రిజాల్వ్ చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్స్ జరుగుతాయి. బట్ ఎంత మాత్రం అందరికీ మంచి చేస్తూ ఈ బడ్జెట్ ప్రవేశపెడతారు అనేది ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. సింపుల్గా చెప్పాలంటే మోస్ట్లీ అందరితో ఫ్రెండ్లీ కంట్రీగా ఇండియా ఉన్నప్పటికీ ఇండిపెండెంట్ కంట్రీగా కూడా ఉండే అవకాశాలకి ఎక్కువగా దారి చూపించాలి ఈ బడ్జెట్. ఎస్ అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంపన్న దేశాలు డెవలపింగ్ దేశాలని తొందరగా పైకి రాకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. అదే మీకు యూఎస్ అందుకే ఎప్పుడు చూసిన ఈ టారిఫ్ వార్స్ అవన్నీ క్రియేట్ చేయడానికి సినారియో ఏంటంటే ఇండియా ఈజ్ అ గ్రోయింగ్ ఎకానమీ. వాళ్ళకి అన్ని విధంగా మనం ఇస్తే వాళ్ళ రెలవెన్స్ గ్లోబల్ జియో పాలిటిక్స్లో తగ్గిపోతుంది. కాబట్టి దే ఆల్సో వాంట్ టు ఎన్ష్యూర్ దట్ మనం ఇండియాని కార్నర్ చేస్తూ, బట్ ఇండియా కూడా ప్రపంచవ్యాప్తంగా గ్రోత్ ఫేజ్లో ప్రత్యేకంగా ఇతర దేశాలతో మంచి రిలేషన్షిప్స్ పెట్టుకొని మంచి ట్రేడ్ డీల్స్ రాసేసుకొని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ పెట్టేసుకొని కొంచెం మంచి ఫేజ్లో గ్రోత్ ఫేజ్లో ఇంకా ప్రజలకు మంచి చేకూర్చే ఫేజ్లో ఆలోచిస్తుందని ఖచ్చితంగా అనుకోవచ్చు. ఓకే, అంటే ఇందులో మళ్ళీ మేజర్గా మనం చూస్తే ఫోకస్ చేస్తే ట్యాక్స్ పేయర్స్ వీళ్ళే ఉంటారు సార్. సో ఎక్కువగా బడ్జెట్ గురించి నార్మల్ పీపుల్ ఎంత చూసినా ట్యాక్స్ పేయర్స్ ఇంకెక్కువ ఫోకస్డ్గా చూస్తూ ఉంటారు. సో మరి ఈసారి బడ్జెట్లో వాళ్ళకి రిలీఫ్ ఇచ్చేటువంటి అంశాలు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? రైట్ అండి, ఇది మంచి ప్రశ్న. అంటే బడ్జెట్ అనగానే మనం ప్రత్యేకంగా అనుకునేది మన వేతన జీవులకు కానీ మిడిల్ క్లాస్ ట్యాక్స్ పేయర్స్కి కానీ చిరు వ్యాపారస్తులకు కానీ ఎట్లాంటి బెనిఫిట్స్ చేకూరుస్తారు అనేది మనము ఎప్పుడు గమనిస్తూ ఉంటాము. అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే మోస్ట్ డిస్సాటిస్ఫైడ్ సెక్షన్ ఆఫ్ ద హోల్ సొసైటీ. ఎందుకంటే మనకు పువర్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏదో ఒక రంగంగా సబ్సిడీస్ ఇన్సెంటివ్స్ ఏదో ఒక రంగంగా ఉంటాయి. ప్లస్ రిచ్ క్లాస్ ఫ్యామిలీస్లో కూడా వాళ్ళకి ట్యాక్స్ కట్టుకునే స్తోమత ఉంటుంది, వాళ్ళు హ్యాండిల్ చేయాలి. బట్ ఈ మిడిల్ క్లాస్ ట్యాక్స్ పేర్కి ఎలాంటి రిలీఫ్ ఇవ్వబోతున్నారు అనేది జనరల్గా మనం బడ్జెట్లో ప్రత్యేకంగా వేచి చూసేదే ఇది. దీన్ని మనం కరెంట్ ఎక్స్పెక్టేషన్ ఏమి ఉండబోతున్నాయి అని చూసే ముందు వాట్ వాజ్ ద ప్రీవియస్ ఇయర్స్ బడ్జెట్, దానికి కనెక్టింగ్ వాట్ వుడ్ బి ద ఎక్స్పెక్టేషన్ మనం ఒకసారి డిస్కస్ చేస్తాం. లాస్ట్ టైం ఒక ట్రాన్సిషనల్ షిఫ్ట్ జరిగింది. అంటే దాదాపు మనకు 7 lakhs న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఎగ్జామ్షన్ లిమిట్ని తీసుకెళ్ళి కాస్త 12 lakhs కనుక పెంచడం జరిగింది. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ an 80% ఇంక్రీజ్ ఇన్ ద ఎగ్జామ్షన్ లిమిట్. సో ఇది కనుక చూస్తే ఆ ఇంప్లిమెంటేషన్ ఈ ఇయర్ నుంచి మొదలవుతుంది. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25-26కి ఫైల్ చేసేబోయే రిటర్న్లో ఈ 12 lakhs బెనిఫిట్ వాట్ వాస్ గివెన్ ఇన్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్కి వచ్చింది. సో దీని వలన ఎంతమంది బాగుపడ్డారు, ఎంతమందికి సేవింగ్ అయ్యింది అనేది మనకి ఫిజికల్ అంటే 2026 ఫిజికల్ ఇయర్ ఎండ్ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది. బట్ ఎస్ దెర్ వాజ్ అ హ్యూజ్ షిఫ్ట్. కాబట్టి కరెంట్ వస్తున్న బడ్జెట్లో ఎగ్జామ్షన్ లిమిట్స్ పైన అంత మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా పెంచారు కాబట్టి దాని ఇంప్లిమెంటేషన్కి వచ్చి ఎంత బెనిఫిట్ చేకూర్చింది లార్జర్ పబ్లిక్ మనకు తెలియదు. కాబట్టి ఆ ఎస్టిమేట్స్ మనకి ఇయర్ ఎండ్ తర్వాత తెలుస్తాయి. కాబట్టి దీంట్లో పెద్ద మార్పులు చేర్పులు చేసే అవకాశాలు అయితే తక్కువ. బట్ ఎస్ కొన్ని రిక్వెస్ట్స్ ఉన్నాయి. ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ మిడిల్ క్లాస్ ట్యాక్స్ పేయర్స్కి ఖర్చులు చూపించే అవకాశం ఉండేది. ఎస్పెషల్లీ శాలరీడ్ ఇండివిజువల్ వాడికి 1 lakh శాలరీ వస్తుందంటే దాని మీద కూడా ట్యాక్స్ కట్టుకోవాలి. జనరల్గా జరగాల్సింది ఏంటంటే 1 lakh శాలరీ నుంచి వాడు ఖర్చులు పోగా వచ్చిన నిఖర లాభం మీద ట్యాక్స్ కట్టాలి. కానీ అట్లాంటి శాలరీడ్ క్యాష్కి అలాంటి పరిస్థితి లేదు. సో వాళ్ళకి ఏంటంటే ఒక స్టాండర్డ్ డిడక్షన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే స్టాండర్డ్గా మీకు వచ్చే ఆదాయం నుంచి కొంచెం అమౌంట్ మేము డిడక్షన్ ఇచ్చేస్తాం. అది ప్రస్తుతానికి 75,000 అనే లిమిట్ మీద ఉంది. దాన్ని పెంచి 1 lakh 1,50,000 చేయాలని చాలా ఏళ్ల నుంచి ఒక రిక్వెస్ట్ ఉంది ఫైనాన్స్ మినిస్టర్కి. ఎందుకంటే ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఇన్ఫ్లేషన్ స్టాండ్ పాయింట్. దిస్ 50,000 కాస్త ఇప్పుడు 75,000 రీసెంట్గానే జరిగింది. బట్ ఆ 75,000 కాస్త కూడా 1 lakh 1,50,000 కనుక పెంచితే మనకు సేవింగ్స్ పెరుగుతాయి. ఆ సేవింగ్స్ ఉండడం వల్ల మళ్ళీ ఖర్చు పెట్టే అబిలిటీ పెరుగుతుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ విచ్ హెస్ బీన్ దేర్. దీన్ని కొంచెం మన కేంద్ర ప్రభుత్వం ప్లస్ ఫైనాన్స్ మినిస్ట్రీ కొంచెం ఆలోచించి మంచి రిలీఫ్ ఇస్తుందని ఒక ఆశగా మన ప్రజలన్నీ ఎదురు చూస్తున్నారు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మోర్ ఇంపార్టెంట్లీ ఈజ్ ఆన్ న్యూ ట్యాక్స్ రెజీమ్లో డిడక్షన్స్ ఏం లేవు. సో ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ ఉంది, న్యూ ట్యాక్స్ రెజీమ్ ఉంది. ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్లో కొంచెం ట్యాక్స్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ మీరు ఏటీసీలో ఇన్వెస్ట్ చేయడం అంటే మీ ఎల్ఐసి ప్రీమియంలు కట్టుకోవడం కానీ, మెడికల్ ఇన్సూరెన్స్లో కట్టుకోవడం కానీ, మీ పిల్లల స్కూల్ ఫీజుకి కానీ అక్కడ డిడక్షన్స్ ఉంటాయి. అవన్నీ డిడక్షన్స్ మీరు ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్లో క్లెయిమ్ చేయొచ్చు. బట్ న్యూ ట్యాక్స్ రెజీమ్లో ఒక 2 డిడక్షన్స్ తప్ప ఇంకేం కొత్త డిడక్షన్స్ తీసుకోవాల్సిన అవకాశం లేదు. సో మేజర్ పాయింట్ ఏంటంటే ఇట్లాంటి వ్యత్యాసం ఎందుకు,
ఎస్పెషలీ ఆన్ ద ఇన్ హౌస్ ప్రాపర్టీస్. అంటే మనం గనక ఇల్లు కొంటే దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ మనకు డిడక్షన్ ఉంటుంది అది ఓన్ ట్యాక్స్ రిజీమ్లో. దాన్ని కూడా న్యూ ట్యాక్స్ రిజీమ్లో మనకు డిడక్షన్ చేసే అవకాశం కనుక తీసుకొస్తే అది కూడా మేజర్ రిలీఫ్ కింద కన్సిడర్ అవుతుంది. సో దీస్ ఆర్ ద మోస్ట్ బిగ్గెస్ట్ రిక్వెస్ట్ విచ్ ఆర్ పెండింగ్ ఫ్రమ్ ద ఫైనాన్స్ మినిస్ట్రీ. దీన్ని మనం గనక తీసుకొస్తే మనకేంటంటే ప్రజలకు ఎక్కువ బెనిఫిట్ చేసే ఆస్కారం ఉంటుంది. రైట్, అంటే ఆల్ కేటగిరీస్ వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైక్ కోసం చూస్తారు. సో చూసి ఒక్కసారిగా రిచ్ లెవెల్ హైక్ అయితే ఉండదు. సో ఆ బేసిక్ లెవెల్ హైక్ వచ్చినా కూడా వచ్చిన సాటిస్ఫాక్షన్ ఉండదు అనే ఫీలింగ్లో అందరూ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు ఒక రకంగా. అంటే ప్రతిసారి జరిగేది ఏంటంటే మిడిల్ ట్యాక్స్ పై చాలా హోప్స్ పెట్టుకొని ఉంటారు. లాస్ట్ ఇయర్ కొంచెం హోప్స్ పెట్టుకున్న దానికన్నా ఎక్కువనే ఇచ్చారు. బట్ ఈ ఏడాది మాత్రం మళ్ళీ అంత మార్పులు చేర్పులు చేసి అంత రిలీఫ్ ఇస్తారనే అవకాశం ఉండకపోవచ్చు. ఎస్, అంటే రిక్వెస్ట్ ఆశలు ఉండడానికి హద్దు లేదండి. ఎప్పుడైనా మనం ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ ఆశలు పెట్టుకునే ఉండాలి. వాళ్ళకి ఏంటంటే మా తండ్రి తల్లి లాంటి పొజిషన్ వాళ్ళది. సో వాళ్ళు ఏంటంటే అందరికీ మంచి చేకూర్చే పొజిషన్ కనిపించాలి. కాబట్టి ఎస్, కొన్ని మార్పులు చేర్పులు చేయొచ్చు. ఎస్పెషల్లీ ఇంకో రిక్వెస్ట్ కూడా ఏంటంటే 30% ట్యాక్స్ బ్రాకెట్ 24 lakhsని కాస్త తీసుకెళ్ళి 35 lakhs పెంచితే ఇంకా కొంచెం పొదుపు చేసే అవకాశం పెరుగుతుంది. సో ఇవన్నీ ఆబ్వియస్లీ రిప్రజెంటేషన్ కింద వెళ్ళున్నాయి. విల్ హ్యావ్ టు సీ టు వాట్ ఎక్స్టెంట్ మనకు ఇలాంటి రిలీఫ్స్ వస్తాయి. రైట్, ఎగ్జాక్ట్లీ. అండ్ అంటే అపార్ట్ ఫ్రమ్ ట్యాక్స్ పేయర్స్ చూసుకుంటే ఓవరాల్ సినేరియోలో మీరు ఇందాక అన్నట్టు ఏ సెక్టార్స్ మీద ఎక్కువగా ఈ బడ్జెట్ ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తుంది సార్? సెక్టర్ పరంగా అయితే నేను ఎప్పుడైనా ఫస్ట్ అయితే అగ్రికల్చర్ని కన్సిడర్ చేయాలి. ఎందుకంటే వ్యవసాయం అనేది మన ఎకానమీకే వెన్నుదన్ను లాంటిది. మనకు దాదాపు 46% ఆఫ్ వర్క్ ఫోర్స్ వ్యవసాయంలో నుంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ప్లస్ ఏంటంటే వ్యవసాయం చేసే వాళ్ళకి కష్టాలు ఎక్కువ కానీ ఆదాయం తక్కువ. అండ్ రైతులు ఎప్పుడు కోల్పోతూనే ఉంటారు. రైతు సంక్షేమం ఉంటేనే దేశం సంక్షేమం ఉంటుంది అన్నట్టు మనం అనుకుంటాం, కానీ రైతు సంక్షేమం గురించి మనము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయం. సో అలొకేషన్ వైజ్ అగ్రికల్చర్కి ఎక్కువ అలొకేషన్ జరగాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. మోర్ ఆన్ మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. ఎందుకంటే ఇప్పుడు కూడా మాన్యువల్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. అగ్రికల్చర్కి బూస్ట్ చేసే స్కోప్, అంటే ఎక్స్పాండ్ చేసే ఎక్స్పోర్ట్ చేసే స్కోప్ మనకు చాలా ఉంది. బట్ టు వాట్ ఎక్స్టెంట్ వీ విల్ బి ఏబుల్ టు డూ అనేది బేస్డ్ ఆన్ బడ్జెటరీ అలొకేషన్స్ పరంగా నాకు కనిపిస్తాయి. సో నాకుండే మేజర్ ఫ్యాక్టర్స్ కనుక మనం అనుకుంటే ఒకటి ఏంటంటే అగ్రికల్చరల్ మెకనైజేషన్ కానీ అగ్రికల్చరల్ టెక్నాలజీని ఎలా వాడుకొని మన రాబడిలు ఎలా పెంచుకోవాలి, ప్రొడ్యూస్ ఎట్లా పెంచుకోవాలన్న ఒక విధానం ఎట్లా చేయొచ్చు అనేది ఒకటి చూడొచ్చు. అంటే వాళ్ళు ఒక సైడ్ ఫార్మర్గా ఉంటూనే ఆంటర్ప్రెన్యూర్గా కూడా గ్రో అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఆ స్కోప్ ఉంటుందా మనకు అనేది చూడాల్సిన విషయం. మనం జనరల్గా మాట్లాడేది ఏంటంటే పర్ డ్రాప్ మోర్ క్రాప్. అంటే నాకు నీళ్లు తక్కువ పడాలి కానీ ఎక్కువ రాబడులు రావాలి, ఎక్కువ వ్యవసాయం చేయగలగాలన్న పరిస్థితి క్రియేట్ అవుతుంది. అదొకటి మేజర్ పాయింట్ విచ్ హ్యాస్ టు బి అడ్రెస్డ్ ఇన్ ద బడ్జెట్. సెకండ్ ఏంటంటే ఇంకా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. అంటే మనం మేజర్గా చూడాల్సింది ఇక్కడ ఏంటంటే మనము డిపెండెన్సీ తగ్గించుకొని క్లైమేట్ రెసిలియంట్ క్రాప్ మీద మనం ఫోకస్ చేయగలుగుతాం. అంటే ఏ వాతావరణం ఉన్నా కానీ వీ విల్ బీ ఏబుల్ టు మేక్ మోర్ క్రాప్స్ అండ్ మేక్ మోర్ అవుట్పుట్ ఫ్రమ్ మై ప్రొడ్యూస్ అన్నట్టు అదొకటి గమనించాల్సిన విషయం. థర్డ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్రెడిట్ యాక్సెస్ టు అగ్రికల్చరల్ ఫార్మర్స్. అంటే ఎంత ఈజీగా మనం క్రెడిట్ యాక్సెస్ ఉంది, లోన్లు తీసుకునే పరిస్థితి ఎంత పెరుగుతుంది. మనకు తెలంగాణలో కూడా రైతు భరోసా అనే కాన్సెప్ట్ పెట్టారు. సో దట్ వాళ్ళకి కూడా ఏంటంటే ఒక భరోసా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఈ వ్యవసాయం చేస్తూ వాళ్ళకి ఇన్కమ్ వచ్చే ఆస్కారం ఉంటుందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది పెట్టారు. కాబట్టి ఇవన్నిటిని ఎట్లా కన్సిడర్ చేసి ఎలా అగ్రికల్చర్ సెక్టర్లో ఎలా అలొకేషన్స్ ఉండబోతున్నాయి అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ సీన్ టు వాచ్. దాని తర్వాత దేర్ ఆర్ అదర్ సెక్టర్స్ ఆల్సో విచ్ క్యాన్ బి ఎ బిగర్ అలొకేషన్స్. బట్ నాకు ప్రస్తుతం ఉన్న కంపారిటివ్లీ చూసుకుంటే ఇండస్ట్రియల్ కానీ సర్వీస్ సెక్టర్ చూసుకుంటే ఎక్కువగా మీరు అన్నట్టుగా అగ్రికల్చరల్. ఎందుకంటే సార్ నేను విన్నాను, అది ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్ మీరే చెప్పాలి, లైక్ అదర్ కంట్రీస్లో లైక్ యూఎస్ అలా చూసుకుంటే వాళ్ళ ఎకానమీ జీడిపి కూడా ఎక్కువగా అగ్రికల్చర్ సెక్టర్ నుంచే వస్తుంది అని విన్నాను నేను. సో అది మన దగ్గర ఎందుకు ల్యాక్ అవుతుంది? ఎవ్రీ ఇయర్ బడ్జెట్ కూడా ప్రాపర్గా అన్ని దగ్గర అలొకేట్ చేస్తున్నా కూడా మీరు అన్నట్టుగా స్టిల్ ఈ టెక్నాలజికల్ ఏఐ ఏరాలో కూడా అగ్రికల్చరల్ ఆస్పెక్ట్లో చూసుకుంటే ఆ జీడిపి గ్రోత్ కానీ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్, మీరు చెప్పినటువంటి పాయింట్స్ ఇవన్నీ ఇంక్రీజ్ అవ్వకపోవడానికి మేజర్ రీజన్స్ ఏమై ఉండొచ్చు? అంటే ఫస్ట్ ఏంటంటే పాపులేషన్ డిఫరెన్స్, డెమోగ్రాఫిక్ డిఫరెన్స్ అనేది మనకి యూఎస్కి మనకు చాలా ఉంది. అంటే దాదాపు మనకు 50% ఆర్ 40% ఆఫ్ అవర్ పాపులేషన్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ మీదనే డిపెండెంట్ ఉన్నారు. సో అక్కడ పాపులేషన్ కూడా చాలా డిపెండెన్సీ ఉంది. కాబట్టి ఇమీడియట్గా సంక్షేమం చేసినా కానీ దాని డైరెక్ట్ ఇంపాక్ట్ ప్రజలకు అందుతుందా అనేది క్వశ్చన్ మార్క్.
ఎందుకంటే అక్కడ మనం పాలసీ ఫ్రేమింగ్ పరంగా చాలా క్లియర్గా ఉన్నాం. పాలసీ ఫ్రేమ్ పరంగా మనం చాలా స్కీమ్స్ పెడతాం, అన్ని పెడుతున్నాం, కానీ గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు జరుగుతుంది. అదే యూఎస్ సెనారియో కనుక చూస్తే అక్కడ చాలా రీసెర్చ్ మీద కూడా చాలా ఫోకస్ ఉంటుంది. అక్కడ ఏంటంటే జీన్ మాడిఫైడ్ సీడ్స్ ఉంటాయి, విత్తనాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే ప్రొడ్యూస్ పెరుగుతుంది. మనకి ఎట్లాంటి క్లైమేటిక్ సిచ్యువేషన్లో కూడా మనకు ప్రొడ్యూస్ ఎట్లాగ బయటపడే అవకాశాలు ఉంటాయి. మనకు ప్రొడ్యూస్ వేస్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, అక్కడ పాపులేషన్ తక్కువ, పైగా వాళ్ళకి ఏంటంటే అలొకేషన్ వైజ్ అండ్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ వైజ్, బెనిఫిట్ గివింగ్ వైజ్ కూడా చాలా ఫోకస్ ఉంటుంది. మనకుంది అది. ఎస్, స్కీమ్స్ పరంగా మనం చాలానే చేస్తున్నాం, బట్ గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ చూసేసరికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో బేసిక్గా ఈ ఫ్రేమ్ వర్క్లోనే మనం చాలా మిస్ అవుట్ అయిపోతున్నామని నా పర్సనల్ ఒపీనియన్. ప్లస్ ఇక్కడ ఏంటంటే అడాప్షన్ టు టెక్నాలజీ, అంటే అక్కడ ఏంటంటే మేబీ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా కొంచెం చదువుకొని వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటుంది దట్ టెక్నాలజీ వాడుకొని ఎట్లా బెటర్గా మనం వ్యవసాయం చేసుకోవచ్చు. బట్ ప్రీవియస్ జనరేషన్ ఏముందో స్టిల్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ మాన్యువల్ వర్క్. సో దాన్ని ఎట్లా మనం కరెక్ట్ చేయబోతున్నాం అనేది ఇంట్రెస్టింగ్. అక్కడ మైనస్ ఏమవుతుందంటే ఆ మాన్యువల్ వర్క్ వల్ల వాళ్ళు అందులో దిగడానికి వెనుకాడుతున్నారు. సో మీరు అన్నట్టు మెకానిజం అనేది యూజ్ చేసిన, టెక్నాలజీ యూజ్ చేసిన, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది ఎలా ఉంటుందని ఒక ఐడియా వస్తే డెఫినెట్గా అది కూడా ఒక గ్రోత్కి ఎక్కువగా మేజర్ ఆస్పెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే సమ్మరీ వేస్లో కనుక మనం ఆలోచిస్తే అగ్రికల్చర్ చాలా ఈజీగా మనం పైకి తీసుకురావచ్చు. ఫస్ట్ ఏంటంటే లైజనింగ్ త్రూ ద గవర్నమెంట్ డైరెక్ట్లీ విత్ ద ఫార్మర్స్. అది కనుక పెడితే వాళ్ళు ఏంటంటే ఎలా మనం అగ్రికల్చరల్ ప్రొడ్యూస్లో మనం టెక్నాలజీ ఎలా వాడుకొని బెటర్ ఏం చేయవచ్చు అనేది వాళ్ళు కనుక 1 year 2 year గైడెన్స్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు అడాప్ట్ అవుతారు. ఎవరికైనా ఇన్కమ్ వస్తుంది, ఆదాయం పెరుగుతుందంటే వాళ్ళ కష్టం ఇంకా డబుల్ రేట్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది. బట్ వాళ్ళకి ఆ దారి చూపడంలోనే మనం ఏంటంటే వెనుకబడుతున్నాం. సో ఈ డైరెక్ట్ లైజనింగ్ ఆఫ్ గవర్నమెంట్ విత్ ఫార్మర్స్ కనుక జరిగితే ఆబ్వియస్గా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ అస్ టు ఇంక్రీజ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. అండ్ ఇది కూడా ఇండైరెక్ట్గా మనకు ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు కూడా పెంచుతుంది కాబట్టి మనకి ఎకానమీకి కూడా బెనిఫిట్ చేసే అవకాశాలు పెరుగుతాయి. అంటే బేసిక్ థింగ్ మనం అర్థం చేసుకోవడానికి సింపుల్గా ఈ బడ్జెట్లో గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఒక్కసారిగా ట్రెండ్గా వచ్చినా ఎవరికి వారు వాళ్ళ టెర్రస్ మీద కూడా ఫామ్ చేసే అవకాశాలు వచ్చినాయి. సో అలాంటిది వాళ్ళు మన అగ్రికల్చరల్ ఫార్మర్స్ అనే వాళ్ళందరికీ కూడా మీరు చెప్పినవన్నీ కూడా ఎలకాట్ చేస్తే డెఫినెట్గా అది గ్రోత్కి గ్రోత్ ఫేజ్లో ఉంటుంది ఖచ్చితంగా. సూపర్ సార్. సో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. మరి చూడాలి వాళ్ళు ఎలా ఇస్తారు బడ్జెట్ అనేది. అండ్ మేజర్గా ఇప్పుడు మార్కెట్లో కూడా ఇప్పుడు మనం మేజర్గా చూసుకుంటే ఈ బడ్జెట్ని ఎలా చూడొచ్చు అంటారు? అండ్ ఇన్వెస్టర్స్ కూడా ఎక్కువగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటారు? అంటే ఇన్వెస్టర్ ఫ్రమ్ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ నేను కవర్ చేస్తాను. ఓకే. స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే మనకు లాస్ట్ 2-3 yearsలో పెద్దగా లాభాలు చేకూర్చే పరిస్థితి లేదు. నేను గణాంకాలు కూడా కనుక మనం చూస్తే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆఫ్టర్ దిస్ వార్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి ఈ జియో పొలిటికల్ సినారియోస్ చేంజ్ అవడం వల్ల దాదాపు ఇండియా నుంచి $16.5 billion వరకు విత్డ్రా చేశారు. అంటే దాదాపు 150,000 కోట్లు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ హ్యావ్ విత్డ్రాన్ ఫ్రమ్ ఇండియా. సో ఇట్ ఈస్ అ నెగటివ్ ఫ్యాక్టర్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ స్టాండ్ పాయింట్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ స్టాండ్ పాయింట్ ఫర్ ఇండియా. సో వీళ్ళకి ఏంటంటే బెటర్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ కనుక తీసుకొచ్చి మేక్ ఇన్ ఇండియాని పెంచుతూ ప్లస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని కూడా ఇండియాలో తీసుకురావాలని ఇన్సెంటివ్స్ ఏమైనా ఇవ్వగలిగితే ఆబ్వియస్లీ ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ మనకు వస్తుంది అండ్ దట్ విల్ హెల్ప్ అస్ టు బిల్డ్ అవర్ ఎకానమీ ఇన్ అ బెటర్ వే. ప్లస్ స్టాక్ మార్కెట్ పరంగా కూడా ఇన్వెస్ట్మెంట్లు పెరిగితే మనకు అక్కడ లాభాలు దొరుకుతున్నాయి అంటే అది కూడా మన ఎకానమీకి బెటర్ చేసే అవకాశం ఉంటుంది. సో దీంట్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పరంగా కూడా చాలా రిక్వెస్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి మన ప్రస్తుతానికి 12.5% ట్యాక్స్ రేట్ ఉంది. సో 12.5% ట్యాక్స్ రేట్ని కాస్త 10% చేస్తే ఇంకా మనకి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు వెదర్ ఇట్ బి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆర్ ఇండియా బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరుగుతాయన్న అవకాశం ఉంటుంది. సెకండ్ ఏంటంటే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ని తగ్గించడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు బ్రోకరేజ్ కడుతున్నాను, ప్లస్ దాని మీద వచ్చే ట్యాక్సెస్ కూడా కట్టుకోవాల్సిన పరిస్థితి, మళ్ళీ దానికి అడిషనల్గా సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది పడుతుంది. ఇది మొదటికి ఉండేది కాదు, ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా తీసుకొచ్చిన సిచ్యువేషన్. సో దీన్ని కూడా కనుక తీస్తే అట్లీస్ట్ ఒక 2-3 years ట్రాన్సాక్షన్ పీరియడ్లో తీస్తే ఆటోమేటిక్గా అది గ్రోత్ ఫేజ్లో వెళ్తుంది, ప్రజలకు అవకాశం ఉంటుంది టు గో అండ్ ఇన్వెస్ట్. సో అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయితే మళ్ళీ మంచిదే. ఇంకో మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ జనరలీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈక్విటీ ఇంకా ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్లో అప్ టు 1.25 lakhs వరకు ఎగ్జామ్ట్ ఉన్నాయి. బట్ జనరల్గా మనం చేసే ట్రేడింగ్లో ఈజీగా లాభం ఆర్జించవచ్చు. సో దీన్ని కూడా పెంచితే అదొక ఇన్సెంటివైజింగ్ ఫ్యాక్టర్ అవుతుంది, ఇండివిజువల్స్ కూడా వెళ్ళి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేది అనేది ఒక ఒపీనియన్. సో ఇవన్నీ కూడా జనరల్గా కన్సిడర్ చేసి దీన్ని పెంచితే ఆబ్వియస్లీ ఇన్వెస్టర్ పరంగా ఎకానమీ పరంగా ఒక మంచి
ఇంపాక్ట్ కనిపిస్తుంది. దానివల్ల ఎకానమీకి బిల్డ్ చేసే అవకాశం దొరుకుతుంది. ప్లస్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ని కూడా అట్రాక్ట్ చేసి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేపించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇట్ విల్ బి అ వెరీ వెల్కమ్ ఇఫ్ దిస్ ఇస్ డన్. అంటే క్లియర్గా ఇక్కడ ఎవ్రీ ఆస్పెక్ట్లో చూసుకుంటే ప్రతిదానికి ఒక సొల్యూషన్ అయితే కనిపిస్తుంది. సో దానికి ఇంప్లిమెంటేషన్ మీరు అన్నట్టుగా అంటే మనం పీపీటీ అయితే తయారవుతుంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విషయంలో కొంచెం ల్యాక్ అవుతుంది. అంటే ఇక్కడ మనం మాట్లాడేది ఎప్పుడు ఏంటంటే మనకు ఎట్లాంటి బెనిఫిట్ చేకూరుస్తారు అలా మాట్లాడము కదా, మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. బట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది చాలా కీలకంగా, చాలా కాంప్లికేటెడ్ సినారియో. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వాళ్ళు తీసేసుకొని ప్లస్ వాళ్ళు ఆలోచించేదైనా వాళ్ళ ఫిజికల్ డెఫిసిట్ ఎలా మేనేజ్ చేయాలి, ద్రవ్య లోటును ఎట్లా పెంచుకోవాలి. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్, మన గవర్నమెంట్ కూడా ఎక్స్పెండిచర్ ఉంటుంది. అది పబ్లిక్ ఎక్స్పెండిచర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అయినా కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ పరంగానే. సో ఇవన్నీ మనం పరిగణనకు తీసుకొనే బడ్జెట్ రాసుకోవాలి. ప్లస్ వాళ్ళు ఫిజికల్ డెఫిసిట్ కూడా మేనేజ్ చేసుకోవాలి. లోన్లు తీసుకునే భారాలు పడొద్దు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి బెనిఫిట్ చేయకపోయినా కొద్దో గొప్ప అందరికీ బెనిఫిట్ చేస్తూ ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. బట్ కరెంట్ ఉన్న సినారియోలో కనుక చూస్తే ఎక్కువ బెనిఫిట్ ఒకటేసారి ట్రాన్సిషనల్ చేంజ్ లాస్ట్ ఇయర్ జరిగినట్టు జరగకపోవచ్చు. బట్ కొంచెము ఏదో కొద్ది గొప్ప బెనిఫిట్స్ వచ్చినా కానీ మంచిదే అని అనుకోవాలి. అందులో మీరు చెప్పిన పాయింట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉన్నాయి. అండ్ బట్ పబ్లిక్ కూడా, పబ్లిక్ కానీ ఎవరైనా సరే ఈసారి బడ్జెట్లో మరి అన్రియలిస్టిక్గా కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండాల్సిన అంశాలు ఏమున్నాయి అంటారు? అంటే నేనైతే ఎప్పుడైనా నా పర్సనల్ ఒపీనియన్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు పెట్టుకోను. ఐ లుక్ ఎట్ బడ్జెట్ ఫ్రమ్ అ లాంగ్ టర్మ్ స్టాండ్ పాయింట్. మీకు ఇమీడియట్ బెనిఫిట్స్ బడ్జెట్ రిలీజ్ చేయగానే కనిపించకపోవచ్చు, కానీ డెఫినెటివ్ బెనిఫిట్స్ కనిపిస్తాయి. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమే మీకు అర్థమవుతాయి. ఏ స్పెక్యులేషన్ చేసే వాళ్ళు ఆ రోజు స్టాక్ మార్కెట్లో కొంచెం డబ్బులు పెట్టడం, కొంచెం లాభాలు రావడం, కొంచెం నష్టాలు జరగడం, అది షార్ట్ టర్మ్ ఇంపాక్టే. కానీ మనం బడ్జెట్ని ఎప్పుడు చూసినా కానీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే, లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఎంతవరకు అవుతుందన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. ఇమీడియట్ ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్లాన్డ్ వేలో, అంటే అజ్యూమ్ సినారియో వేర్ ఏ బెనిఫిట్ చేకూర్చలేదు అనుకోండి ఈ బడ్జెట్లో, దెన్ హౌ ఈజ్ యువర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ హ్యాపెనింగ్, దాని మీద ఫోకస్ చేస్తూ ఎలా బెటర్గా ప్లాన్ చేసుకొని ఎలా మనం ఇంకా బెటర్గా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, సేవింగ్స్ని ఎట్లా పెంచవచ్చు, ఇన్వెస్ట్మెంట్లు ఎట్లా పెట్టుకోవచ్చు అనే కోణంలో మనం లాంగ్ టర్మ్ విధంగా ఆలోచిస్తే అది ఇంకా మేలు చేకూరుస్తుంది మనకి ఇండివిజువల్ లెవెల్లో అని నా ఒపీనియన్. రైట్ సార్, అంటే ఇక్కడ క్లియర్గా మీరు అసలు ఏం కావాలి అన్నట్టు సెక్టార్స్ చెప్పారు. అండ్ మళ్ళీ ఇందులో ఇన్వెస్టర్స్ ఎలా చూడొచ్చు అని చెప్పారు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చని, ఎక్స్పెక్ట్ చేయకూడనివి చెప్పారు. బట్ ఇప్పుడు ఆల్ ఆస్పెక్ట్స్లో బడ్జెట్ డే రోజు అసలు అటు ఇన్వెస్టర్స్, ట్యాక్స్ పేయర్స్, లేకపోతే మార్కెట్లో ఎక్స్పర్ట్స్ కావచ్చు, కామన్ పబ్లిక్ కావచ్చు, వీళ్ళందరూ ఈ బడ్జెట్ డేని ఎలా చూడాలంటారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ని ఫస్ట్ ఇట్ ఈస్ అ సండే. అంటే లాజికల్గా మనం చూస్తే హాయిగా కూర్చోండి, మీకు నచ్చింది వండుకొని తింటూ బడ్జెట్ని చూడండి. ఎస్, ఇంపాక్ట్ వైజ్ కనుక చూస్తే ఎస్ దేర్ క్యాన్ బి అ లాట్ ఆఫ్ చేంజెస్ విచ్ విల్ హ్యాపెన్. కంప్లయన్స్ బర్డన్స్ పరంగా కొంచెం మార్పులు చేర్పులు జరగచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొంచెం డిఫరెన్సెస్ తీసుకురావచ్చు, ప్లస్ మోర్ ఫోకస్ ఆన్ వెల్ఫేర్ స్కీమ్స్. ఆ వెల్ఫేర్ స్కీమ్ని ఎలా మనం బెనిఫిట్ చేసుకోగలము, ఇండివిజువల్కి ఎలా అందుతాయి, దానికి సంబంధించిన కండిషన్స్ ఏవి ఉంటాయి. సో ఇవన్నీ అండర్స్టాండింగ్ తెచ్చుకొని హౌ ఇస్ ఎగ్జాక్ట్లీ మై బడ్జెట్ హెల్పింగ్ మీ అనేది మనం అర్థమవుతుంది. అంటే ఇక్కడ మనం నిర్మలా సీతారామన్ గారు సమ్మరీ బేసిస్లో మనం బడ్జెట్ ప్రజెంట్ చేస్తారు, బట్ దాని ఫైన్ ప్రింట్ వచ్చే వరకు ఎగ్జాక్ట్గా మనకు ఏం జరగబోతుంది, ఏ విధానంలో జరగబోతుంది అనేది తెలియదు. అంటే రీసెంట్ ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకుంటే మన యూరో ట్రేడ్ డీల్ మొన్న సైన్ చేసాం అనుకున్నాం. ప్రతి చోట చూస్తుంటే డ్రాస్టిక్గా ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గిపోతున్నాయి, కార్లు చౌక ధరకు వస్తున్నాయి, బ్రాండెడ్ కార్లు చౌక ధరకు వస్తున్నాయి అనుకున్నాం. బట్ దాని యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ మీరు ఫైన్ ప్రింట్ కనుక చదివితే దాని ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ఇస్ 2027. అంటే మార్జినల్ బెనిఫిట్ ఈ ట్రేడ్ డీల్ వల్ల మనకు వచ్చేది 2027లో, స్టేబుల్గా ఎక్కువ బెనిఫిట్స్ అయ్యేది 2028 ఇయర్ నుంచి 2030 ఇయర్ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఇమీడియట్ ఏది బెనిఫిట్ అయినా కానీ డెఫినెట్ బెనిఫిట్స్ ఉంటాయి. బట్ దాన్ని ఏంటంటే కొంచెం ఫైన్ ప్రింట్ నుంచి అర్థం చేసుకొని దాని ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ఎలా ఉంటో చూస్తే అప్పుడు మనకు పూర్తిగా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఓవరాల్ ఆస్పెక్ట్లో ఫస్ట్ అసలు బడ్జెట్ని అయితే ఆ రోజు నార్మల్గా చూడొచ్చు, కానీ తర్వాతి సినేరియోలో మీరు అన్నట్టుగానే ఏ సెక్టార్స్కి ఎలా వెళ్ళింది, అండ్ నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు ఉన్న పర్టికులర్ జాబ్ కావచ్చు, వాళ్ళు ఏ సెక్టార్లో ఉన్నారు, దాన్ని వాళ్ళు ఎలా మౌల్డ్ చేసుకోవచ్చు వాళ్ళకి తగ్గట్టు అనేది అబ్జర్వ్ చేసుకోవాలంటారు. ఎస్పెషలీ ఐ థింక్ కొన్ని సెక్టార్స్ నేను కవర్ చేస్తాను. ఐ థింక్ వన్ వెరీ ఇంపార్టెంట్ సెక్టర్ ఈజ్ ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో వీళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మన బ్యాక్ బోన్ ఆఫ్ ది ఎకానమీ. దాదాపు 40% మన ఎకానమీలో వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేస్తారు. దాదాపు 10 crores వరకు
ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది, బట్ వాళ్ళకి ఎంత మేలు చేకూరుస్తారో అనేది గమనించాల్సిన విషయం. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ప్రతిసారి మీ బడ్జెట్ స్పీచ్లో కనుక చూస్తే ఎంఎస్ఎంఈస్కి ఇది చేయబోతున్నాం, ఇంత అలోకేషన్ చేయబోతున్నాం, సెక్యూరిటీ లేకుండా క్రెడిట్ యాక్సెస్ ఇవ్వబోతున్నాం, లోన్స్ ఇవ్వబోతున్నాం అని అనౌన్స్మెంట్స్ జరుగుతాయి. కానీ గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ ఇవాళ కనుక మీరు చూస్తే మీరు ఏ బ్యాంక్ వెళ్ళి నేను ఎంఎస్ఎంఈ రిజిస్టర్డ్ సంస్థని నాకు ఆ లోన్ ఇవ్వండి అంటే ఎవరు సెక్యూరిటీ లేకుండా లోన్స్ ఇవ్వరు. కొద్ది గొప్ప అక్కడ ఉన్న క్రైటీరియా పరంగా 1 crore వరకు వితౌట్ ఎనీ సెక్యూరిటీ ఇవ్వచ్చు అనే ఆస్కారం ఉంది పాలసీ డాక్యుమెంట్లో. కానీ పాలసీ ఇంప్లిమెంటేషన్ గ్రౌండ్ లెవెల్లో చూస్తే వాళ్ళు 1 crore వరకు సెక్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వని పరిస్థితి. అండ్ దీనివల్ల ఏంటంటే గ్రోత్ అంటే ఎంఎస్ఎంఈస్ ఏంటంటే చాలా ఈ బిజినెస్ క్రియేషన్ చాలా చేస్తాయి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాయి, ప్లస్ ఎకనామిక్ బెనిఫిట్ చేస్తాయి. బట్ వాళ్ళు ఎక్కడ తడబడుతూ ఉంటారు ఏంటంటే క్రెడిట్ యాక్సెస్. అంటే వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉంటే గ్రోత్ ఇంకా బెటర్గా చేసుకోవచ్చు, ప్రోడక్ట్స్ ఇంకా బెటర్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ సిచ్యువేషన్ ఏమైనా ఉంటే దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ బిజినెస్లు చేసుకోవచ్చు. బట్ దానికి క్రెడిట్ యాక్సెస్ అనేది చాలా అవసరం. అది గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు కూడా సరిగ్గా జరగట్లేదు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంఎస్ఎంఈస్కి ఎట్లాంటి బెనిఫిట్ చేకూరుస్తారనేది కూడా చూడాల్సిన విషయం. ఇంకో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఎంఎస్ఎంఈస్ జనరల్గా రన్ అయ్యేది ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ పద్ధతిలో అయినా, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ పద్ధతిలో అయినా, సోల్ ప్రొపరేటర్షిప్ పద్ధతిలో అయినా జనరల్లీ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తే కార్పొరేట్ ట్యాక్సెస్లో కూడా అంటే వాళ్ళకి చెందిన ట్యాక్సెస్లో కూడా కొంచెం తగ్గించే ఆస్కారం ఉంది. ఎందుకంటే కార్పొరేట్ ట్యాక్స్ ఫర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అయినా పబ్లిక్ లిమిటెడ్ అయినా వాళ్ళకి 25% ట్యాక్స్ రేట్ ఉంది. యాజ్ అగేన్స్ ఒక ఎంఎస్ఎంఈ విచ్ ఇస్ రన్నింగ్ యాజ్ అ పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ ఎల్ఎల్పీ కానీ ఉంటే వాళ్ళకి ట్యాక్స్ రేట్ 30%, దాన్ని రౌండింగ్ ఆఫ్ చేస్తే దాదాపు 34% ట్యాక్స్ అవుతుంది. అంటే వాళ్ళకి వచ్చిన నిఖర లాభం మీద దాదాపు 34% వీళ్ళు ట్యాక్స్లు కట్టుకుంటున్నారు. ఈ దీంట్లోనే కొంచెం రాయితీలు ఇచ్చి ట్యాక్స్ రేట్లు తగ్గిస్తే వీళ్ళకి లోన్ ఇవ్వకపోయినా అట్లీస్ట్ ఆ ట్యాక్స్ సేవింగ్ కనుక జరిగితే అది మళ్ళీ మన బిజినెస్లో పెట్టుకొని మళ్ళీ రొటేషన్ చేసి సర్క్యులేషన్ చేసి మళ్ళీ ఇంకా బెటర్ బిజినెస్ చేసే ఆస్కారాలు ఉంటాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎంఎస్ఎంఈస్ బెనిఫిట్. అండ్ ఇది ప్రభుత్వ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఉంది. ఈ బడ్జెట్లో కూడా ఎంఎస్ఎంఈస్ పరంగా కొంచెం మేలు చేకూర్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా మనకు కనిపిస్తున్నాయి. వన్ సెక్టర్. అదర్ సెక్టర్ వాట్ వీ కెన్ ఆల్సో డిస్కస్ ఈజ్ ఆన్ ద రియల్ ఎస్టేట్ పార్ట్. సో రియల్ ఎస్టేట్ అందరూ కాచుకొని కూర్చొని చూస్తున్నటువంటి అంటే మీరు రియల్ ఎస్టేట్లో మీరు కనుక ఇప్పుడు కూడా గమనిస్తే ఇది చాలా ఏళ్ల నుంచి ఉన్న కోరిక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ పరంగా, రియల్ ఎస్టేట్ని ఒక ఇండస్ట్రీ రికగ్నిషన్ ఇచ్చి, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ వాళ్ళకుండే ఇన్సెంటివ్స్ ఇచ్చి, వాళ్ళకుండే సబ్సిడీస్ ఇచ్చి, వాళ్ళకుండే బెనిఫిట్స్ చేకూర్చి, వాళ్ళకుండే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్స్ కూడా కొంచెం చేయూతనిస్తే వాళ్ళు ఇంకా బెటర్గా బిజినెస్ చేయగలుగుతారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్లో ఇంకా కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు, ఎకనామీ పెంచే విధంగా ఇంకా బెటర్ చేయొచ్చు అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ ఇప్పుడైనా ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళకి ఎప్పుడు మొండి చేయ చూపిస్తుంది మన కేంద్ర ప్రభుత్వం అని రియల్ ఎస్టేట్ వాళ్ళది ఒక పెద్ద కంప్లైంట్. సో అది ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే మీరు ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఎవరైనా వచ్చి 100 crores పెట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక ప్లాంట్ పెడుతున్నారు అనుకోండి, ప్రభుత్వం దానికి ఒక రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చి, ఇన్సెంటివ్ ఇచ్చి, సబ్సిడీస్ ఇచ్చి ప్రమోట్ చేస్తాయి. అదే రియల్ ఎస్టేట్కి ఎవరైనా 100 crores పెట్టి ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ పెడుతున్నారంటే మనకు అంత ప్రభుత్వం నుంచి బెనిఫిట్ చేకూర్చే అవకాశం ఉండదు. సో దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ కన్సర్న్, ఎస్పెషలీ ఏంటంటే ఫ్రమ్ బిజినెస్ ఓనర్ స్టాండ్ పాయింట్. అంటే బిజినెస్ చేసేవాడికి కూడా కొంచెం ట్యాక్స్ రేట్లలో కొంచెం తగ్గించి లేకపోతే ఇన్సెంటివ్స్ ఏమైనా ఇస్తే ఇంకొక బెటర్ అవుతుంది. ప్లస్ కన్జ్యూమర్ స్టాండ్ పాయింట్ కూడా రియల్ ఎస్టేట్లో జనరల్గా కొనేవాళ్ళు ఎవరు ఉంటారంటే ఇండివిజువల్స్కి ఏంటంటే ఇప్పుడు మీరు ఇల్లు కొనడానికి వెళ్తే దాదాపు 1 కోటి రూపాయలు ఇల్లు కొనాలనుకుంటున్నా దాంట్లో స్టాంప్ డ్యూటీ కట్టాలి దాదాపు 8 నుంచి 12%. ప్లస్ అండర్ కన్స్ట్రక్షన్ ఫ్లాట్ కనుక తీసుకుంటున్నారంటే 5% జిఎస్టీ కట్టాలి. సో మీకు ట్రాన్సాక్షన్ కాస్ట్లో 1 కోటి రూపాయల్లో 12% వరకు స్టాంప్ డ్యూటీ వెళ్తుంది, 5% వరకు జిఎస్టీ వెళ్తుంది. దాదాపు 17 లక్షలు ఓ ఇల్లు కొనడానికి నేను ఒక ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సిన అవసరం. సో ఇది ఎంత లాస్ చేకూరుస్తుంది, ఎంత సేవింగ్ని బర్న్ చేస్తుంది అనేది చూడాల్సిన విషయం. టు బి ఫ్రాంక్ అసలు ఆ 17 లక్షలు మీరు అన్నట్టుగానే ఇంకేదన్నా బేసిక్ ఒక మిడిల్ క్లాస్ లేదా కామన్ మ్యాన్కి అదొక మంచి వేరే బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ అనమాట. అబ్సల్యూట్లీ బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ అయినా లేకపోతే మా సొంత ఖర్చులు మేనేజ్ చేసుకోవడానికైనా, ఇన్వెస్ట్మెంట్ లింక్ పెట్టుకోవడానికైనా, ఇంకా బిజినెస్లో పెట్టుకోవడానికి యాజ్ యూ సెడ్ ఇట్ ఈస్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. బట్ ఏంటంటే దీన్ని ఓవర్ ఇంపాక్ట్ దీనివల్ల మనకు ఏంటంటే ఆ సేమ్ వేలో జనాలు ఆలోచించలేకపోతున్నారు. ఓకే నేను ఇల్లు కొనాలి, ఎస్ ఇట్ ఈస్ మ్యాండేటరీ, బట్ దీని మీద సంబంధించిన ట్యాక్సెస్ కూడా కట్టుకోవాలన్న పరిస్థితి వచ్చినప్పుడు ఆ డిసిషన్ మేకింగ్ చాలా ఫాల్టీ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే కొనేవాళ్ళు కూడా కొంచెం వెనకాల వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఆబ్వియస్గా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో చేయాల్సిన చాలా మార్పులు చేర్పులు చాలా చేయొచ్చు. ఎస్ రియల్ ఎస్టేట్ కారిడార్స్ అనౌన్స్ చేయొచ్చు tier 1, tier 2 సిటీస్లో, సో దట్ ఇంకా కొంచెం జనాభా పెరిగే కొద్దీ మనకు ల్యాండ్ కాస్ట్లు కూడా కొంచెం పెరుగుతూ ఉంటాయి. క్లస్టర్స్ క్రియేట్ అయితే ప్రజలు
ప్రజల యొక్క ఇమిగ్రేషన్ కూడా జరిగి వాళ్ళు కూడా అక్కడ మెల్లిమెల్లిగా గ్రోత్ ఫేజ్లో సిటీస్ వస్తాయి కాబట్టి ఇట్ విల్ బీ అ వెరీ గుడ్ మోటివ్ ఇఫ్ రియల్ ఎస్టేట్కి సంబంధించి దర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ విచ్ ఇస్ గివెన్ బై ద ఇన్కమ్ గవర్నమెంట్. యా, సో చాలా ఇంట్రెస్టింగ్గా అసలు ఫస్ట్ మనం మాట్లాడుతుంటేనే ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయా కవర్ చేయడానికి అని అనిపిస్తుంది. హోల్సమ్లో మనం ఇక్కడ ఉండి చూస్తున్నాం. సో మరి వాళ్ళు ఎలా చేస్తారు అనేది అయితే డెఫినెట్గా ఒక ఉత్కంఠనే రేపుతుందని చెప్పొచ్చు సార్. అయితే ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఒక సైడ్ చూస్తే ఒక చిన్న ఆస్పెక్ట్లో మన తెలంగాణ గురించి ఒకసారి చూసుకుందాము. సో అందులో లాస్ట్ టైం యాక్చువల్గా సెంట్రల్ బడ్జెట్ అయితే వాళ్ళ పరంగా బాగా ఇచ్చారు అనే సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంది. బట్ తెలంగాణ తర్వాత రిలీజ్ చేసినటువంటి స్టేట్ బడ్జెట్కి సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణకి ఇచ్చిన స్టేట్ బడ్జెట్కి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా దూరం కూడా ఉంది. సో ఇక్కడ తెలంగాణ ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్తో లేదు సెంట్రల్ బడ్జెట్ తోటి. సో మరి ఈసారి అయినా కూడా ఎలా వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు? అంటే తెలంగాణ పరంగా మనం చూస్తే ఫస్ట్ ఏంటంటే పొలిటికల్ సినారియో కన్సిడర్ చేస్తాం ఆ వ్యతిరేక ప్రభుత్వం. సో ఇక్కడ ఏంటంటే గణనీయంగా గనక వీళ్ళకి అన్ని అమౌంట్స్ ఇచ్చేస్తే ఇక్కడ ఏంటంటే పొలిటికల్గా వీళ్ళు బెటర్ అయిపోతారు, మనకు ఆస్కారం ఉండొచ్చు అని ఒక ఆలోచన ఉండొచ్చు. ఎప్పుడైనా మనకి ఏంటంటే వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నప్పుడు అంత అలొకేషన్ జరగదు. బట్ ఎస్, ఒక వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్పింది ఏంటంటే ఇక్కడ నుంచి వస్తున్న ట్యాక్స్ రెవెన్యూ కేంద్ర ప్రభుత్వానికి అది దాదాపు లక్షల కోట్లు ఉన్నా కానీ ఇక్కడ మళ్ళీ అంతే అమౌంట్ ఆఫ్ అలొకేషన్ జరగట్లేదు. సో నాకున్న గణాంకాల పరంగా చూస్తే తెలంగాణ నుంచి దాదాపు లక్షల కోట్ల వరకు రెవెన్యూ వెళ్తుంది, దాదాపు 150,000 కోట్ల వరకు రెవెన్యూ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ వెళ్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాక్సెస్. బట్ అంతే అమౌంట్ తిరిగి రావట్లేదు. ఆ అలొకేషన్స్ కాస్త ఉత్తరప్రదేశ్కి వెళ్ళడం కానీ, మధ్యప్రదేశ్కి వెళ్ళడం కానీ, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం కానీ, గుజరాత్కి వెళ్ళడం కానీ జరుగుతుంది. మనకు చాలా అంటే ఓవరాల్ స్పెక్ట్రంలో ఓవరాల్ మనకి ట్యాక్స్ డెవల్యూషన్ పరంగా మనం చూస్తే ఓవరాల్ ట్యాక్స్ డెవల్యూషన్ నుండి 2%, అంటే 100 రూపాయలు మనకు తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఇవ్వగలుగుతుందంటే దాదాపు చాలా స్మాల్ పర్సెంటేజ్ వాళ్ళకి మళ్ళీ రీఅలొకేట్ అవుతుంది. ఎస్, దేర్ ఈస్ ఎ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్, దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే సమాఖ్యవాదంతో కేంద్ర ప్రభుత్వం నడవాలి. అంటే ఫెడరల్ స్ట్రక్చర్ని యూ హ్యావ్ టు uphold. At least differential treatment pettakunda, you have to ensure that every state is getting benefited, especially states which are generating revenue. Telangana, one of the most important state for generating tax revenues, and దాని వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా వెల్ఫేర్ స్కీమ్స్ పరంగా అయినా దేనికైనా వాళ్ళకి ఈ ట్యాక్సెస్ వస్తున్నాయి కాబట్టి ఆ ప్లానింగ్ చేయగలుగుతున్నారు. సో మళ్ళీ తెలంగాణకి ఇండైరెక్ట్గా బెనిఫిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నో రోజుల నుంచి మనకు బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ అయినా, మనకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి మన నేషనల్ స్టేటస్ ఇవ్వడం కానీ, ఔటర్ రింగ్ రోడ్కి కొంచెం అలొకేషన్స్ చేయాలని, ఇంకోటి మన మెట్రో ప్రాజెక్ట్కి కూడా కొంచెం కేంద్ర ప్రభుత్వం అలొకేషన్ చేయాలని చాలా రిక్వెస్ట్స్ ఉన్నాయి. బట్ అవన్నీ ఇప్పుడు ఏంటంటే కన్సిడర్ చేయకుండానే వదిలేస్తూ ఉన్నారు. రైల్వే జోన్స్ ఏదో చిన్నపాటి అనౌన్స్మెంట్స్ కూడా చేస్తామన్నట్టు చెప్పారు కానీ అది ఇక్కడ వరకు ఇంకా ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ రాలేదు. సో ఎస్, తెలంగాణ పరంగా మనం చూస్తే ఎస్, ద ఎక్స్పెక్టేషన్స్ ఆర్ హై. బట్ నా పర్సనల్ ఒపీనియన్ కనుక తీసుకుంటే పొలిటికల్ సిచ్యువేషన్ వలన అంత గొప్పగా అలొకేషన్స్ ఉండకపోవచ్చు. బట్ అదే బెనిఫిట్ ఆంధ్రప్రదేశ్కి చేకూరుస్తుంది. ఎందుకంటే ఈవెన్ దో ఇట్ ఈస్ అ నేబరింగ్ స్టేట్, వాళ్ళకి అక్కడ కోalition గవర్నమెంట్ ఉంది, ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ప్రొవైడింగ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ కాబట్టి వాళ్ళకు కొంచెం బెటర్ అలొకేషన్ జరిగే అవకాశం. ప్రాబబ్లీ ఎక్కువగా ఇక్కడ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో కాకుండా, జీడిపి ఆస్పెక్ట్లో కాకుండా పొలిటికల్ ఆస్పెక్ట్లో చూస్తున్నందుకు కొంచెం తెలంగాణకి ఈసారి కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే ఛాన్స్ అయితే లేదంటున్నారు. సో లాస్ట్ టైం కొంచెం మీరు అన్నట్టుగానే రైల్వే సైడ్ డెవలప్మెంట్కి అయితే ఇచ్చారు కానీ అది ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అయితే అవ్వలేదు మీరు చెప్పినట్టు. రైట్, ట్రూ సార్. సో చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ అయితే మాట్లాడాం మనము. సో మరి ఆఫ్టర్ బడ్జెట్ కూడా మనం మళ్ళీ ఒకసారి కూర్చొని అసలు ఏవి ఎలా ఉన్నాయి మీరు అన్నారు కదా, ఒకసారి బడ్జెట్ చూసిన తర్వాత మన ట్యాక్స్ పేయర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, లేకపోతే మార్కెట్ ఎక్స్పర్ట్స్ కానీ ఎవరైనా సరే ఎలా చూడాలి అనే దాన్ని కూడా మనం ఒకసారి మాట్లాడదాం సార్. షూర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, సో బడ్జెట్, సెంట్రల్ బడ్జెట్ రిలీజ్ చేయడానికి ముందే మనము ఎలాంటివి చేస్తే బాగుంటుంది అని మాట్లాడుతుంటేనే మనకు ఆల్రెడీ ఇండియా కొంచెం డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీకి వెళ్తుంది అనే ఆలోచన మనకు వచ్చేసింది. సో ఈ దిశగానే మనకి బడ్జెట్ అయితే రిలీజ్ చేస్తారా లేదా అనే ఉత్కంఠ అయితే మనందరికీ ఉంది. సో చూద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ. నేను మీ భవ్య, సైనింగ్ ఆఫ్.